రాఘవ చిద్దా పార్లమెంట్లో ప్రస్తావించిన ప్రధాన అంశాల గురించి చర్చిద్దాం. మొదటగా రాఘవ చిద్దా గారి పరిచయం. రాఘవ చిద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ, ఆర్థిక నిపుణుడు, చార్టర్డ్ అకౌంట్స్ లో ఇటీవల బడ్జెట్ సెషన్లో ఆయన పార్లమెంట్లోని ప్రజల బాధలతో సంబంధమున్న అంశాలను చక్కగా ప్రశ్నించారు. ఈ యువ ఎంపీ పార్లమెంట్లో కేవలం రాజకీయాలు మాట్లాడడమే కాదు, ప్రజల యొక్క సమస్యల గురించి కూడా ప్రశ్నిస్తున్నాడు. రాఘవ చిద్దా మాట్లాడిన అంశాలలో కొన్నిటి గురించి చర్చిద్దాం. దాంట్లో మొదటిది ఇన్కమ్ ట్యాక్స్, మిడిల్ క్లాస్ భారం. రాఘవ చిద్దా మధ్యతరగతిపై పన్ను భారం బాగా పెరుగుతుందని, కార్పొరేట్ కంపెనీల కంటే సాధారణ ప్రజలు ఎక్కువ పన్ను కడుతున్నారని పేర్కొన్నారు. స్టంటర్ డిడక్షన్ పెంచాలని, స్టాక్ మార్కెట్లో సామాన్యులు పోటీ పెట్టే పెట్టుబడులపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ను తగ్గించాలని లేదా రద్దు చేయాలని సూచించారు. మీ శాలరీ బిల్లులో పన్ను పెరుగుతుంది, కానీ కంపెనీలపై పన్ను ప్యాకేజీలో ఇవ్వడం కొనసాగుతుంది అనే మాటను క్లియర్ గా చెప్పవచ్చు. నెంబర్ 2, టెలికాం రీఛార్జ్ ఫోన్లు కాల్ బ్లాక్ సమస్య. మొబైల్ రీఛార్జ్ పూర్తయిన తర్వాత కూడా వినియోగదారులకు ఇన్కమింగ్ కాల్స్ వచ్చే విధంగా లేకుండా టెలికాం కంపెనీలు ఆటో కట్ చేస్తున్నాయని రాఘవ చిద్దా ప్రశ్నించారు. కొన్ని కంపెనీలు అయితే 28 రోజుల ప్లాన్లు, క్రిప్టో లాగా వచ్చే ప్లాన్లు, మౌస్ క్లిక్ కూడా చేస్తే కనిపించని ఛార్జీలు వేస్తున్నారని పేర్కొన్నారు. మీ రీఛార్జ్ ముగిసిన వెంటనే కాల్స్ నిలిపివేత వల్ల కుటుంబంలోని పెద్దలు, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ టెలికాం కంపెనీలు వీటిని కూడా లాభంగా పొందడానికి ట్రై చేస్తున్నాయని క్లియర్ గా చెప్పారు. నెంబర్ 3, విమాన రోడ్ ట్రాఫిక్ టోల్ ట్యాక్స్. ఎయిర్లైన్స్ అదనపు లగేజ్ ఛార్జీలు, ఆలస్య సమయంలో ప్రయాణికులకు పూర్తిగా నష్టపరిహారం లేకపోవడం గురించి ఆయన ప్రశ్నించారు. రోడ్లపై టోల్ ట్యాక్స్ పెరుగుదల వల్ల సాధారణ కారు యజమానులు టోల్, ఫ్యూయల్, ఇతర ఛార్జీలు అధికంగా కట్టాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మీరు ఒక ట్రిప్ కోసం కూడా 3 రకాల ఫీలు కట్టాల్సి వస్తుంది, కానీ ప్రభుత్వం ఇంజిన్ ఎంత మెరుగవుతుందో కన్నా ట్యాక్స్ ఎంత పెరుగుతుందో చూస్తుంది అని క్లియర్ గా చెప్పారు. నెంబర్ 4, ఫుడ్ అడల్ట్రేషన్, హెల్త్ సేఫ్టీ. రాఘవ చిద్దా దేశంలో పెరుగుతున్న తప్పుడు ప్రకటనలు, ఫుడ్ అడల్ట్రేషన్ గురించి పార్లమెంట్ లో గొంతెత్తి మాట్లాడారు. మందులు, సిగరెట్లు కంటే కొన్ని ఫుడ్ ప్రాడక్టులతో ప్రమాదకర పదార్థాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రజలు ఆరోగ్యంతో ఉండాలంటే వీటిని దూరం చేయాలని మాట్లాడారు. నెంబర్ 5, మహిళల పీరియడ్స్ హైజీన్, సిగరెట్ పన్నులు. పీరియడ్స్ టైంలో శానిటరీ ప్యాడ్లు, శుభ్రమైన టాయిలెట్లు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు రాఘవ చిద్దా. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులో ఫ్రీగా శానిటరీ ప్రోడక్ట్స్ అందించాలని, పీరియడ్స్ టైంలో సోషల్ స్టిగ్మా తగ్గాలని చెప్పారు. సిగరెట్ మందులకు పన్నులు, ఎత్తైన శానిటరీ ప్యాడ్లకు ఎందుకు ట్యాక్స్ తగ్గించడం లేదని ప్రశ్నించారు. సిగరెట్ మందుకు పన్నులు ఎత్తేస్తే పార్లమెంట్ లో చప్పట్లు వస్తాయి, కానీ మహిళల పీరియడ్స్ కోసం వస్తువులను పన్ను తగ్గించాలని కోరితే పక్షపాతం ఎందుకు స్పందించడం లేదని అన్నారు. నెంబర్ 6, సామాన్యుడు పన్నులు, బ్యాంక్ ఎంఏబి ఛార్జీలు. బేసిక్ బ్యాంక్ ఖాతాల కనీసం బ్యాలెన్స్ లేకపోతే వచ్చే పెనాల్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది పేదల, సీనియర్ సిటిజన్లకు ఇంకా దరిద్రంగా చేస్తుందని గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వం కిసాన్ లోన్లను మాఫీ చేస్తే అదే తరహాలో బ్యాంక్ ఛార్జీలను సడలింపు చేయాలని సూచించారు. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో. జై హింద్.